నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. యతో ధర్మస్థతో జయః. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. ఇందుకు నిదర్శనమే భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్. ఆడబిడ్డల నుదుటి సింధూరాన్ని తుడిచివేసిన ఉగ్ర కసాయిలకు బుద్ధి చెబుతూ ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టిన భారత్ విజయాన్ని సాధించింది. అణ్వాయుధ బ్లాక్ మెయిలింగ్ ను ఏమాత్రం పట్టించుకోకుండా భారత్ దయాదిపాకు విశ్వరూపాన్ని చూపించింది. భారత్ పరాక్రమంతో చావు దెబ్బతిన్న పాక్ విలవిలలాడుతోంది. మరోసారి దుస్సాహసానికి పాల్పడేందుకు దేశం వైపు కన్నెత్తి చూసిన పాక్ ప్రపంచపటం నుంచి కనుమరుగవ్వడం ఖాయం. భారత్ పాక్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం తెరపైకి వచ్చిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంజాబ్లోని ఆదంపూర్ ఎయిర్ బేస్ స్టేషన్ను సందర్శించడం విశేషం. ఇక దాయాది దేశ సరిహద్దుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎయిర్ బేస్ భారత ఉత్తర వైమానిక రక్షణలో అత్యంత కీలకం. 1965 ఇండో పాకిస్తాన్ యుద్ధంలో ముఖ్య పాత్ర పోషించిన ఈ స్థావరం 1971 నాటి భారత్ పాక్ యుద్ధంలో కార్గిల్ వార్ సమయంలో ఎన్నో సేవలను అందించింది. అంతేకాదు MiG-29, MiG-21 ఇంటర్సెప్టర్లను నిల్వ చేయడానికి ఆసియాలోనే అతిపెద్ద భూగర్భ హ్యాంగర్ను కూడా ఈ ఎయిర్ బేస్ కలిగి ఉంది. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించడానికి వారి ఇళ్లలోకి ప్రవేశించేందుకు కూడా వెనకాడబోమని భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశ ఆత్మవిశ్వాసం, నిర్భరతకు కొత్త ప్రమాణాలను ఆపరేషన్ సింధూర్ లిఖించిందన్నారు మోదీ. కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే ఉగ్ర స్థావరాలను గురిచేసి కొట్టామన్నారు. పాక్ కుయుక్తులకు పాల్పడినప్పటికీ భారత్ దళాలు వాటన్నింటినీ సమర్థవంతంగా అడ్డుకుందని చెప్పారు. మన త్రివిధ దళాలు చూపిన సామర్థ్యం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచిందని తెలిపారు. అంతేకాదు మళ్ళీ భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఎలాంటి సమాధానం వస్తుందో పాకిస్తాన్కు అర్థమయ్యేలా చేశామన్నారు. ధర్మ సంస్థాపన కోసం ఆయుధం పట్టడం అనేది మన సాంప్రదాయమని మోదీ తెలిపారు. అంతేకాదు భారత్ త్రివిధ దళాలు చూపిన శక్తి సామర్థ్యాలు భావితరాలకు ప్రేరణగా నిలుస్తాయని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ నినాదం యావత్ ప్రపంచమంతా మారుమోగుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఉగ్రవాదులతో పాటు వారికి మద్దతు ఇచ్చిన వారికి హెచ్చరికగా ప్రధాని మోదీ గర్మే గుస్కే మారేంగే అనే పదాన్ని పలుమార్లు ఉపయోగించగా ఇది జాతీయ భద్రతతో పాటు సరిహద్దు ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న వైఖరికి ప్రతీకగా మారింది. కాగా భారత్ను రెచ్చగొడితే సరిహద్దులను దాటి ఎలాంటి చర్యలను అయినా తీసుకోవడానికి వెనకాడబోమని చెప్పేందుకు ప్రధాని మోదీ ఈ పదబంధాన్ని ఉపయోగించారని చెప్పుకోవచ్చు. కాగా కాల్పులు విరమణ ఒప్పందం తర్వాత ఆదంపూర్ ఎయిర్ బేస్ లో ప్రధాని మోదీ సందర్శించి జవాన్లను, ఎయిర్ వారియర్లతో సమయాన్ని గడిపారు. పాక్తో ఉద్రిక్తత వాతావరణం, సీజ్ ఫైర్ తర్వాత నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. వైమానిక దళంతో మాట్లాడుతూ వారిని ఆప్యాయంగా పలకరించారు. దాదాపు గంటన్నరకు పైగా ఆదంపూర్ వైమానిక స్థావరంలో గడిపిన మోదీ త్రిశూల్ బొమ్మ ఉన్న టోపీ ధరించడం విశేషం.